హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వ్లాగ్‌తో అయితే ముందుకొచ్చేసానండి. ఇంకా ఇలా అయితే ఈరోజు ముగ్గైతే పెట్టేసుకున్నా అండి. చాలా బాగుంది ఈరోజు ముగ్గైతే. ఇంకా ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసేసుకోవాలి కదా! ఇంకా అయితే అండి మంచయితే స్టార్ట్ అయిపోయిందండి. చల్లగా ఉంటుందనమాట వాతావరణం అంతా కూడా. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కాఫీ, టీ అయితే కావాలనిపించేస్తుందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ టీ పెట్టేసుకొని, టీ తాగినాక నెక్స్ట్ మిగతా పనులు చూసుకుందాం అని చెప్పి అయితే టీ అయితే పెట్టేసుకొని, టీ అలా రిలాక్స్‌గా కూర్చొని అయితే తాగేసాకండి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఈరోజు పెసరట్టు అనమాట. పెసరట్టు, ఉప్మా చాలా మంచి కాంబినేషన్ కదా! ఈరోజైతే నేను ప్లెయిన్ పెసరట్టే వేసానండి. ఇంక పెసరట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసి ఇలా అయితే గ్రైండ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక దీంట్లోకి అయితే ఇక టమాటా చట్నీ చేద్దామని చెప్పి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇవైతే నీట్‌గా వాష్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే పల్లీ చట్నీ అలా చేసేదాన్నండి. ఈ మధ్య పల్లీ చట్నీ అయితే అవాయిడ్ చేసేసాననమాట. ఓన్లీ వెజిటేబుల్స్‌తోనే చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ ఇలాగా ఈ పచ్చళ్ళే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయానమాట. పిల్లలైతే ఇష్టపడతలేదు కానీ ఇంకా మనం పెడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా చట్నీలు అయితే ఇవే చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా టమాటా చట్నీకి అయితే అన్ని కట్ చేసుకొని ఇవి కూడా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్యలోపు అయితే ఇంకా పెసరట్టు అయితే అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నాను. ఈ నాన్ స్టిక్ పాన్ అయితే నేను అసలు యూజ్ చేయనండి. ఐరన్‌ది యూజ్ చేస్తాను కదా, మీకు తెలుసు. మన ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఇది మొన్న దసరా ఆఫర్స్ అప్పుడు ఆఫర్‌లో ఏదో ఉంటే మా వారు తీసుకున్నారంట. ఇంకా సర్లే కొన్ని రోజులైతే వాడదామని చెప్పేసి ఇంక దీన్నైతే స్టార్ట్ చేసేసాను. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఐరన్‌వి వాడతాను ఎక్కువ శాతం అయితే. ఇట్లా నాన్ స్టిక్ అయితే ఏమి ఉండవు. ఇంక దీని మీద దోసలు కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంక దీని కాంబినేషన్ అయితే టమాటా చట్నీ అయితే చేశాను కదా, ఇంకా ఇలా అయితే పెసరట్టు టమాటా చట్నీ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ పెట్టేశానండి. ఇంక ఇంట్లో పని అంతా కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి కిచెన్లో స్టవ్ పక్కన ఉంటాయి కదండి జార్స్, అవన్నీ కూడా ఖాళీ చేసేసాను అనమాట. అన్నీ ఖాళీ అయిపోయినాయి అన్నీ. ఇంకా మళ్ళీ దాంట్లో ఫిల్ చేయకుండా అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. అవన్నీ ఒకేసారి వాష్ చేసేసి నీట్గా పెట్టేసుకుందాంలే అని చెప్పేసి ఈ జార్స్ కడిగేటప్పుడైతే చాలా జాగ్రత్తగా కడగాలండి. ఏమన్నా జారినాయి అంటే మొత్తం బ్రేక్ అయిపోతాయి అనమాట. ఇంకని చెప్పేసి నీట్‌గా అయితే అన్నీ కూడా మెల్లగా వాష్ చేసేసుకొని ఆరపెట్టేసుకున్నాను. దీనికి పెట్టే స్టాండ్ ఉంటుంది కదండీ! ఇదంతా కూడా ఈ మధ్య పిల్లలు కూడా కిచెన్‌లోకి వచ్చేసారనమాట. ఆమ్లెట్ ఏస్తాను అది ఇది అని చెప్పేసి. ఇంకా వాళ్ళు తీస్తే ఎలా ఉంటదండి, సగం కింద సగం పైన అన్నట్టు ఇది వైట్‌ది కదా, మొత్తం పసుపు అంతా కూడా అంటించేసారనమాట. ఇంకా అలా ఉండి నాకు నచ్చగా అయితే నీట్‌గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇంక పసుపు మరకలైతే వైట్ మీద అస్సలు పోవండి. ఇంక దాన్నయితే ఇంకా ఎంత రుద్దినా లైట్‌గా అలా అయితే ఉండిపోయిందనమాట. ఇంక దాన్నంతా కూడా వాష్ చేసేసి, ఇది వుడ్‌ది కదా, మనం ఎక్కువ వాష్ చేయడానికి కూడా సెట్ అవ్వదనమాట. పాడైపోతుంది. ఇంక పెయింట్ ఏసున్నారు కాబట్టి నీట్‌గా అయితే వాష్ చేసేసి పక్కకైతే పెట్టి ఆరబెట్టేసాననమాట. ఇంక అవన్నీ కూడా ఆరిపోతాయి ఈవినింగ్ లోపు. మళ్ళీ మనం అన్నీ ఫిల్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని పక్కకైతే పెట్టేసి ఇంకా స్టవ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నా అండి. స్టవ్ ఎప్పుడు నేను డీప్ క్లీనింగ్ అయితే చెయ్యను. వీక్లీ వన్స్ అలా అయితే చేశాననమాట. ఎక్కువ వరకు తుడిచేసుకుంటాను. ఇది పెద్ద స్టవ్ కదా, అంతా లేపి చేయాలి అన్నా కానీ రావట్లేదన్నమాట. అందుకని చెప్పేసి తుడిచేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఆరిపోయినాయండి ఈవినింగ్‌కి. ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పసుపు అయితే మాకు ఇక్కడ మిల్ దగ్గర అయితే పట్టించి ఇస్తారనమాట అండి. బాగుంటుంది. ఇంక ఈ పసుపే వాడతాం మేమైతే. ఇంకా ప్యాకెట్ అవన్నీ ఏం వాడము. ఇంక మా వారైతే ఇంక పసుపు అయితే తీసుకొచ్చారు. ఇంక కారప్పొడి అయితే అమ్మనే పట్టి పంపిస్తుందనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ వాటి ప్లేస్కి అవి వెళ్ళిపోతాయి అనమాట. చక్కగా ఉంటుందండి. స్టవ్ పక్కన అయితే ఈ జార్స్ పెడితేనే మంచిగా ఉంటుంది. లుక్ కూడా బాగుంటుంది అనమాట. నాకు ఇక్కడ జార్స్ తీసేస్తే ఎలానో ఉంది. అందుకని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేశాను. చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట. ఇంకా స్టవ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాం కదా, ఇంక ఇవన్నీ కూడా నీట్గా అయిపోయినాయి అనమాట. మొత్తం అయితే ఇలా సర్దేసుకున్నాను కిచెన్ అంతా కూడా. జార్స్ అయితే మంచిగా షైనీగా తలతలా మెరిసిపోతున్నాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా అక్కడైతే పెట్టేసుకొని ఇంకా లంచ్ అవంతా చేసేసాకండి. ఇంకా ఇవన్నీ మార్నింగ్ కడిగిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా గిన్నెల స్టాండ్స్లో వాటిలో అయితే పెట్టేసుకుంటున్నాను.
ఇంకా అన్నీ అక్కడే ఉంటే మళ్ళీ అడ్డం అడ్డం అనిపిస్తాయి అని చెప్పేసి అవన్నీ కూడా పెట్టేసుకుంటే మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళ లంచ్ బాక్సెస్ అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా టీ గిన్నెలు అని చెప్పేసి ఈవినింగ్ ఇంకా ఖాళీగా ఉంటే మళ్ళీ ఈవినింగ్ కడిగినప్పుడు అన్నీ కూడా వేసేసుకోవచ్చు అని చెప్పేసి అవన్నీ కూడా తీసేస్తున్నా అండి. అవన్నీ తీసేసి ఇంకా స్టాండ్ కూడా కొద్దిసేపు అయితే ఇంకా అలా వదిలేస్తా అనమాట. గాలికి అలా అంతా కూడా ఆగిపోతుంది. ఇంకైతే ఇలా అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఇలా వదిలేసేసి నెక్స్ట్ వచ్చేసండి ఈ లివింగ్ రూమ్లో అయితే ఈరోజు మొత్తం అంతా వాషింగ్కి అయితే వేసేసాను అనమాట. సోఫా కవర్స్ అవన్నీ కూడా ఇంకా వేరే సోఫా కవర్స్ అయితే వేస్తున్నాను. అవైతే అండి బాగుంటాయి కాటన్వి అయితే. ఇవైతే అసలు వేసినా వేయనట్టే అనమాట. మొత్తం ఊరిక వేస్తూనే ఉండాలి, అలా కూర్చున్నగానే వచ్చేస్తాయి. ఈసారి వేరే తీసుకోవాలన్నమాట మంచివి. ఇంకైతే ఒకసారి వాష్ చేస్తే ఇంకోటి సెట్ అయితే వేస్తాను కదా, అలాగైతే ఈరోజు ఇలా వైట్ సెట్ అయితే వేశాను. ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుంటేనే ఇంక లివింగ్ రూమ్ అనేది బాగుంటుంది. ఎక్కడ ముడతలు లేకుండా అయితే వేస్తా అండి. మా పిల్లలు వస్తే మొత్తం అయితే ఇంకా తీసేస్తారనమాట. బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టేస్తారు వీటి మీద. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు అయితే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్నప్పుడైతే ఇల్లు చాలా కలగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకే సోఫా కవర్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకొని మధ్యలో సెంట్రల్ డిప్పర్ మీద కూడా ఇలా క్లాత్ అయితే వచ్చిందనమాట. దాని మీద కూడా ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా మీరు చూసింది, ఇదేం కొత్తది ఏం కాదనమాట. ఆల్రెడీ మన ఛానల్లో నేను పెయింట్ వేసిన పాట్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇలా అంతా వేసేసుకున్న అయితే ఇంకా లైట్స్ అవన్నీ కూడా బంద్ చేసేసానండి. చాలా నీట్గా ఉంది. ఇల్లు అయితే ఇలా పెట్టేసుకుంటే చాలా కలగా ఉంటుందండి. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా వచ్చినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.